ఎందుకు ఈ ఫోక్నే చూస్ చేసుకున్నావు? నాన్న ఇన్స్పిరేషన్ అయినా లేకపోతే నాన్న ఫోక్ సాంగ్ పాడినా సరే నార్మల్ సింగింగ్ చేయాలి అనే డ్రీమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అంతా అదే కదా నడుస్తుంది. ఎందుకు అప్పటి కాలం నాటి ట్రెండ్నే మళ్ళీ కంటిన్యూ చేయాలనిపించింది? ఎందుకంటే ట్రెండ్ ఫాలో అవ్వాలనిపించలేక సెట్ చేద్దామని ఆ పాటలు తీసుకున్నాను. అండ్ ఏ ఇంటర్వ్యూలో చూసినా సరే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇయర్ రింగ్స్ లేవు, జస్ట్ ఒక సింపుల్ కుర్తి వేసుకొని చిన్న చిన్న ఫేమస్ ఉన్న మామూలుగా సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్స్టాలో సెలబ్రిటీస్ పెద్ద పెద్దలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంత సింపుల్గా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనకు ఫాలోవర్స్ వచ్చింది స్టైల్ వాడమని కాదు, మీరు ఇంత ఈ బట్టలు వేసుకోండి ఈ విధంగా తిరగమని ఏ ఫాలోవర్స్ మనకు రాలేదు. మన సింప్లిసిటీ చూసే నలుగురు మెచ్చుకుంటారు కాబట్టి నేను ఈ త్రోలోనే పోవాలనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నేను ఇట్లే సింపుల్గా ఉంటా అక్క, పెద్దగా నేనేం రెడీగాను, నాకు ఇష్టం కూడా ఉండదు. సో నాకు ఇట్లే బాగుంటుంది, అందుకే సింపుల్గా ఉంటాను. అవును. ఎప్పుడైనా అనిపించిందా నాన్నని ఇన్స్పైర్గా తీసుకొని నాకు మాత్రమే కళ వచ్చింది, అదృష్టంగా భావిస్తున్నా, వారసురాలు అవుతాను నాన్నకి అని చెప్పి అనిపించిందా? బేసిక్గా ఇంట్లో అందరూ ఆడపిల్లలే కాబట్టి వారసుడు కావాలని అందరూ అనుకుంటారు. నాన్న ఏం చెప్తుండేవాడు? ఇప్పుడు నాన్న ఏం చెప్తారంటే, నాకు కొడుకు లేకపోయినా ఒక కొడుకు లెక్క ముందుండి అన్ని రంగాలలో ముందు నడుస్తున్నావు కాబట్టి నాకు కొడుకు కంటే ఎక్కువ నువ్వు అని చెప్పి చెప్తా ఉంటాడు అక్క. ఇంకా మమ్మల్ని అందరినీ అట్లే ట్రీట్ చేస్తాడు, ఎప్పుడు కొడుకు కావాలని చెప్పి. అంటే వాళ్ళ ఆలోచన కొడుకు ఉంటే బాగుంటుంది. ఒక అన్ని ఇప్పుడు ఎంత డేర్నెస్ ఉన్న అమ్మాయిలు అన్ని విధాలకు బయటికి వెళ్ళలేము. సో అట్లాంటి టైంలల్లో మాకంటూ ఒక అన్నో తమ్ముడు ఉంటే బాగుండు అని మాకు అనిపిస్తుంది రాఖీ పండుగ వచ్చినప్పుడు ఆ టైంలలో. ఇంకా నాన్నకేమో అవును కదా అట్లుంటే బాగుండే, ఈ టైంలో బయటికి వెళ్ళాలంటే అమ్మాయిలు వెళ్ళలేరు, నాకు కొడుకుంటే ముందు ఉంటే బాగుండు అని ఆయనకు అనిపిస్తుంది. సో ఇక లేనప్పుడు మేమే కొడుకైనా బిడ్డ అయినా మేమే కదా అక్క, అంతే. బాధపడ్డా కూడా ఇంకా సర్ది చెప్పుకుంటే పోతారు. అమ్మ ఏం చేస్తుంటది అంటే అమ్మ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అమ్మ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది అక్క. నాకు నేను ఇంకా ప్రజెంట్ ఇక్కడ రానికి కూడా నువ్వు తొందరగా అని చెప్పి పంపిస్తుంది ఎక్కడికైనా. ప్రతి షోకి వెళ్ళడానికి కూడా అమ్మ సపోర్ట్ ఫుల్ ఉంటుంది నాకు. మిలియన్స్ ఆఫ్ సపోర్ట్ అవ్వదు నిజంగా. అమ్మ సపోర్టే ఎక్కువ ఉండాలి కూడా ఆడపిల్లకి, ప్రత్యేకంగా బయటికి వెళ్ళొద్దు భయపడుతూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. అమ్మ భయపడదా? ఎప్పుడు జాగ్రత్తలు చెప్పలేదా? అమ్మ అంటే నైట్ టైంలో కొంచెం భయపడుతుంది అక్క. ఇప్పుడు రోజులు బాగలేవు, పిల్లల్ని బయటకు వదిలితే బాగుండదు అని చెప్పేసి ఇక వీళ్ళు చెప్పినవి విని కొంచెం భయపడుతుంది. వింటదా? అంటే బయటికి పంపించడానికి కాదు, బయట ఏమో జరుగుతున్నాయి అంట, మీరు జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ భయం ఉంటుంది. రూల్స్ ఏమన్నా ఉంటాయా? రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టదు. ఇలా ఇంట్లోకి వచ్చేయమ్మా మనకి బయట పరిస్థితులు బాగాలేవు ఇలా చెప్పడం అట్లేం చెప్పదు అక్క. నీకు అయిపోయిన టైంకే కానీ ఆ తర్వాత నువ్వు జాగ్రత్తగా రా, వచ్చిన టైం అయినా సరే కానీ లేటుగా వచ్చినా లేటెస్ట్గా రా అని అట్లా. అమ్మ మీద ఒక పాట పడతావు? ఓకే అక్క. చాలా మంది ఇప్పుడు అనాథాశ్రమంలో కూడా అమ్మలే అనాథాశ్రమంలో వదిలిపెట్టి పోతారు, వాళ్ళకు ఒక పాట పడతా నేను. ఓకే, తప్పకుండా. అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా అమ్మమ్మ దగ్గరికెళ్ళి, అమ్మమ్మ దగ్గరికెళ్ళి, అమ్మ ఏదని అడిగినాను అమ్మమ్మ దగ్గరికెళ్ళి, నింగమ్మను చూపిందమ్మా నింగమ్మను చూపిందమ్మా బోరున విలపించిందమ్మా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా. అసలు అమ్మ నాన్న ఉండి సపోర్ట్ చేస్తేనే నడవడం కష్టం ఈ సమాజంలో. అమ్మ నాన్న లేకుండా ఒక్కరే బయటికి వెళ్ళి నడవడం, అది కూడా ఆడపిల్లని చాలా కష్టం కదా. చాలా కష్టం. ఆ సాంగ్ వింటుంటేనే చాలా కంట్లో నీళ్ళు ఆగట్లేదు. రజాకార్ సినిమా చూసావా? అవునక్క, చూసిన. అప్పట్లో స్త్రీల మీద ఆకృత్యాలు ఎక్కువగా జరుగుతుండే బ్రిటిష్ కాలంలో. ఆ సినిమా చూసిన తర్వాత మీకు ఏమని అనిపించింది స్త్రీల మీద? ఈ పాటికి నా రజాకార్లు ఉంటే మంచి పని పడదాం అనిపించింది నిజంగా చెప్పు. నేను ఆ సినిమా చూడక ముందుకు నాకు అంత స్టోరీ తెలియలేదు అప్పట్లో. ఇప్పుడు ఆ రజాకార్ సినిమా చూడడం వల్ల నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి స్టోరీ తెలియదు. అది చూసిన తర్వాత అనిపించింది ఆ కాలంలో మనం ఉంటుంటే, ఇంకా వాళ్ళు ఈ కాలంలో ఉంటుంటే వాళ్ళకి మంచి పని పట్టేది అంత. అది వచ్చింది, ఉక్రోషం వచ్చింది అక్క నిజంగా. కానీ ఆ ఉద్యమం కూడా అలాగే నడిచింది కదా అసలు. అప్పట్లో బతుకమ్మ పాటలు కూడా ఒక వాళ్ళ మీద విమర్శలాగా ఉండేవి అని చెప్పేసి విన్నాను. సో స్త్రీల మీద అకృత్యాల మీద ఇంకొక పాట పాడతావా? ఓకే అక్క. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం,
ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. సూపర్ అసలు. థ్యాంక్ యూ అక్క.